లేక మరక దున్నపోతా అనుకుంటున్నావా? నీ అల్లుణ్ణి ఇంత చిన్న మాటలు మాట్లాడకండి. ఈ తిప్పరాజుని తిప్ప అన్నవాళ్ళేమి అదిగో అట్టడగండి, వివరంగా చెబుతాను. ఈ పులిని ఎక్కడ చంపుతీవి, ఎట్లు చంపుతీవి అది అట్టడగండి, వివరంగా చెబుతాను. వివరంగా చెబుతాను. ఆ మూట భుజాలు వేసుకొని ఈ డొంకనే పడిపోతుండా. నా యాల్ది నా గాడి కంటే గట్టిగా గాండ్రు పెట్టుకుంటూ వస్తుంది, రాసేసి వచ్చినట్లు. ఆ పైన తీసుకొని పెగులరు పంగళ్ళ కర్ర తీసుకొని దొక్కలు ఈడ్చి సూపర్ బొడుగునది అందా. మహారాజులు మీకేం చెబుతున్నాను, నా యాల్ది లగెత్తు హాయ్. ఈ తిప్పడా ఇడిచిపెట్టేవాడు తరుముకుంటా వెనకల్లని బండకేసి వాకుతున్నట్టున్నాయి అందా. మహారాజులు మీకేం చెబుతున్నావు, కళ్ళు తేలేసింది పైకం చేసి లగెత్తు ఇంకంతే. ఆనవాళ్ళవి ఇదిగో దానికొండ తోక చెవులు, దానికొండ అవయవాలన్నీ కోసుకుని తిన్నా. ఏ అనుకుంటారు? తోక చెవులా తిప్ప మా ముందే పరిహాసమలాడుతుంది కదా. ఏది పెబ్బులరు పరేసుకాల పెబ్బులు అట్టనంటే తెచ్చిందంటే తెచ్చాడు, ఇచ్చిందంటే ఇచ్చాడు, చంపినంటే చంపాడు. మాట ఖరారుగా ఉండాలి కానీ మాట కోసం కాదు. రాణాసురుడు నడివీధిలో పెట్టి చంద్రమతి నమ్మింది. నోరు మొయ్ చాలుడా. ఇంకా అట్లే పేలిత్వా పులిని చంపిన వాడు గోళ్ళు కూరలో తేవాలని కదా మా పకటన ఉండొచ్చు. నేనేం కాదనన్నా, కొన్నిటి కొంటాయి కొన్నిటి కొండు. ఆడపులికి గోర్లు కూరలు ఉంటాయి, మగదానికి తోక చెవులు ఉంటాయి. అది మొగదేమో మహా సూసెట్గా మాట్లాడుతున్నాడు ఫిబ్రవరి. ఇక కట్టి పెట్టని అతిథి ప్రసంగం అట్లే పేలితివా నిన్ను బందిలో దోయించి పెళ్లి చేయగలను. ఏంటండి అతికి ప్రసంగం? ఫిబ్రవరికి మనుషుల చెట్లు వచ్చింది కోపం. తమరు అనేది ఏందండి అసలుకి? అది ఏందా అంట చెప్పండి. ఇంకా అట్లే పేలితివా నిన్ను బందిలో దోయించి కూడు నీళ్ళు లేకుండా చంపేయగలను. ఎట్టా బందీలో దోయించి కూడు నీళ్ళు లేక చంపించి వాడిని ఇంకా ఊరు కూడా తెస్తారన్నమాట. ఫిబ్రవరి ఇటు చూడండి, ఫిబ్రవరి ఇటు చూడండి. పెబులు అంటే ఆటప్పరు అంటే అన్నంత పని, చెప్తే చెప్పినంత పని చేసినోడు. వాడు సాకులోడు కానీ, వాడు మంగళోడు కానీ, వాడు దొంగడు కానీ, దొరడు కానీ రాత్రి ఇచ్చేసినట్టు ఇచ్చేసి రాసినది టూబులో దొరతాను. బలచక్రవర్తి ఒళ్ళంతా కోసుకొని కాకులకి గద్దలకి దేనికంటే వేసింది. అది దేనికంట చెప్ప మాట కోసం కదా, అది మాట కోసం కదంట. వాడి వంశులు వచ్చిన వంశమే ఈ సాకులోడు వంశం. బలచక్రవర్తి కడగొట్టాడు. వాడు సుబ్బరాయుడు ఎరుగుతావా? వాడి చెల్లెల్ని మా మేనల్ని చూసుకున్నాం. మా ముత్తాతలు ఇదేం ఫిబ్రవరి మీరేమీ లేదు, ఎందుకంటే పెద్ద సింహాసనం నిండ్రు. అప్పుడు పెద్ద వారంగలు ఎత్తుకెళ్తే వాడు తాత మీసాలు కడగొట్టాడు. వాడి మధ్య అక్కడ కూర్చుని ఉంటాడు. వాడిని అడగని చెబుతాడు మన సంగతి.
పెబులో తెలియదు ఎక్కడో వలగబోసి అందుకే అన్నారు చదువుకున్నాడు కంటే సాగుడే మేలని. ఒళ్ళంతా దోకపోతే దాని మీద కిందబడి మెత్తబడి సంపొచ్చింది దాకా పై విశేషం బండిలో దోయించి చంపేస్తాంటే చంపేస్తారు పై విశేషం. ఇప్పుడు చూడండి, రాజ్యం ఇచ్చేస్తానంటే పెళ్లి చేసేటట్టుగా ఉంటే ఈ శని చేసేయండి, నా కళ్ళ నేను తోడుకు వెళ్ళిపోతాను. లేదంటారా మీ బుద్ధి తెలిసింది, నోరేసి అడిగితే ఎవరేరా దువా కొట్టండి కొట్టండి. అవునా, నిజమేనా? చెప్పండి, నాకు అవతల బండి బట్టలు పడి ఉన్నాయి, నేను తొందర సాయంత్రం వెళ్ళాలి. చెప్పండి. తక్షణమే ప్రవేశపెట్టము. వాడోడు ఇంకొక ఎడనాయాలు మహిత ఏం చేయము రాజకుమారా, ఏం చేయము? పిల్లిని చంపినది నీవేనా? మహారాజా, నగరి సామీప్యమో
లోపల ఆనవాళ్ళుగా తెచ్చింది పరిగ్రహింపు. ఊరు కురినాయలు ఇక్కడ కూడా తప్పించాడు నువ్వు. శబాస్ రాజకుమార శబాస్. నా ప్రతిజ్ఞ సర్వారం కాలముగా నెరవేర్చితివి. రాజకుమార్ జీవితం ధన్యమైనది. దుర్మార్గుడా, మాతోనే పరిహాసములాడితివిరా. ఎవరెక్కడ భటులారా, ఈ దుర్మార్గుడిని కారాఘోరముల పడవేసి ప్రతి దినము మహారాజా కోతి కదా.